నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద 6 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదవీ విరమణ పొందిన రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్ కు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. రామలింగేశ్వరపేటలోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు వంటి పలు సమస్యలను ఆ ప్రాంత ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం రామ మందిరంలో జరిగిన 8, 9, 10, 11, 12 మరియు 13 వార్డుల్లోని ముఖ్య నాయకుల కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు, మీకేమి ఎవరైనా సమాధానం చెప్తున్నారా? మీకు చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, చెప్పట్లేదు, సమాధానం ఏం చెప్పట్లేదు. ఒకసారి 2 సార్లు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అన్ని క్లీన్ చేస్తున్నారు. నేనుండే రంకోటేగా ఇక్కడ అంతా చేస్తున్నారు, వచ్చినప్పుడు చూస్తాను. ఆలోచిస్తున్నాం. అదే ఒకసారి నేను చెప్పించి కూడా పెట్టాము సార్. మాకు ఫస్ట్ నుంచి రాలే, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మాకు సంక్షేమం గురించి బటన్ నొక్కేసాం. ప్రతి ఒక్కరికి మేము ప్రతి కుటుంబానికి సాయం అందించామని చెప్పారు. కానీ వాస్తవంగా మన క్షేత్రస్థాయిలో పర్యటిస్తుంటే ఈ రోజుకి కూడా చాలా ప్రాంతాల్లో ఎంతోమంది వచ్చి మాకు పెన్షన్ అందలేదు, ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వలేదు, ఇళ్ళ స్థలం చూపించారు కానీ అది ఎక్కడుందో కూడా తెలియదనే భావన చాలా వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మన కాలువ పరిస్థితి మీరు చూశారు. ఆ కాలువని మనం మార్చుకోగలగాలంటే మనందరం కూడా సహకరించాలి. ఎందుకంటే పట్టణాభివృద్ధి అనేది ఒక వార్డులోనో, ఒక ఇంటి ముందు, లేదా ఒక అధికారి వచ్చినంత మాత్రానో, ఒక ఎమ్మెల్యే వచ్చినంత మాత్రానో సరిపోదు. పట్టణాభివృద్ధికి ఎప్పుడు కూడా ప్రణాళిక ఉండాలి. 2047 గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఒక దూరదృష్టితోటి, మంచి ప్రణాళికతోటి తెనాలి పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. గుంటూరు, విజయవాడతో పోటీ పడాలనే ఆలోచనతో నేను ఏ విధంగా ఆ రోజున ఇక్కడ పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాల కానివ్వండి, ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి ఏర్పాటు చేయడం కానివ్వండి, ఏ విధంగా కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చాము, ఏ విధంగా మన ఇక్కడ కాలేజీ నిర్మాణం కోసం సహకరించాము,
ఏ విధంగా మనం మార్కెట్ యార్డ్లో రైతాంగానికి మంచి జరగాలన్న ప్రయత్నం చేశాము. ఎక్కడ కాలనీ ఏర్పాటు చేసినా కూడా ముందుగా 100% ప్రతి ఇంటికి మంచిగా అందించాలి, డ్రైనేజ్ సౌకర్యం అందించాలని చేసిన ప్రయత్నం అందరికీ కూడా నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం చేసిన ప్రణాళికకి మనం దానికి పరిమితం అయిపోతూ ఉంటే జనాభా పెరిగిపోతూ ఉన్నప్పుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు కూడా మున్సిపాలిటీతో సహకరించాలి, మున్సిపల్ నిబంధనలు పాటించాలి అన్న ఆలోచన రాకపోతే మనం అభివృద్ధి చెందలేము. 100% అందరం కలిసి ముందుకెళ్ళాలి. ఇందులో మీ సహకారం ఎంతో అవసరం. మన నాయకత్వం క్షేత్రస్థాయిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు కూడా మీకు అందుబాటులో నిలబడింది గౌరీ లాంటి వ్యక్తులు. నేను అడిగేది ఏంటంటే దయచేసి మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం నుంచి చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అవ్వండి. కలిసి పని చేసుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈరోజు మన పార్టీ గురించి మనం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం చాలా గర్వంగా ఈ రోజున పార్టీలో అనుసంధానం చేసుకుంటూ ఒక వారధిగా మన ప్రజలకి ప్రభుత్వానికి మనం ఈ రోజున మారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి సరిగట్టు మనం ముందుకెళ్దాం. నేను మీకు మాటిస్తున్నాను, 2047 కల్లా తెనాలిని మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఏ విధంగా గతంలో కళల కోసం ఇక్కడ నివసిస్తున్న కళాకారులను మనం ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి గౌరవించే విధంగా ఏ విధంగా మనం కళాబంధం నిర్మాణం చేసుకున్నాము, ఆటలు నిర్మాణం చేసుకున్నాము. అదేవిధంగా మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం మనం 10వ వార్డులో మనం ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. మంచి చేస్తే ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు అనేదానికి తార్కాణం. ఇప్పుడు వచ్చి చూసాను, నేను ఏదో మామూలుగా గౌరీ ఫోన్ చేస్తే ఎక్కడికి వచ్చారు, స్నానం చూస్తే కాలువంట పడి వచ్చారు. అంటే ఒక మంత్రిగా ఉండి కూడా ఒక ఎమ్మెల్యే లాగా కాలువను పరిశీలించుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ ఏంటి మీకు ఉన్నటువంటి సక్రమంగా చేస్తున్నారా లేదా అని ప్రతి ఇంటిని గడప గడపని తట్టి వాళ్ళందరూ పిలిచి అడుగుతుంటే నాకు అనుకోండి, నాకు అనిపిస్తుంది నిజంగా రాజకీయ అంటే సార్తో పాటు చేరారు కాబట్టి రాజకీయ నాయకులు అంటే ఏదో ఊరిగా పదవి కోసం పదవి రాగానే ముందు ఒక తీర్పు ఎప్పుడు పోలీసులు పెట్టి అంటే కాదు. కనుకనే కూడా తెనాలి ప్రజలందరూ కూడా మనోహర్ గారు అంటే గౌరవం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే గౌరవం ఏంటంటే ఆ పలకరింపు మనకి ఎంత పెట్టాలంటే కూడా మనము ఓట్లప్పుడు వచ్చాము, మళ్ళా ఇవాళ కూడా మీ ఇంట్లోకి వస్తే ఆ పలకరింపే మనిషికి ఎప్పుడు కూడా గుర్తుండిపోయింది ఎప్పుడు కూడా. మరి ఈ రోజున మరి ఎలక్షన్ తర్వాత మంత్రివర్యులు మొట్టమొదటిసారిగా తెనాలి పట్టణంలోనే మరి ఈ ప్రాంతంలోనే 7, 8, 9, 10, 11, 12, 13 వార్డుల్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తల నాయకుల సమావేశం మరి నిర్వహించాలని తలపెట్టి మొట్టమొదటిగా మనకు అవకాశం ఇచ్చినందుకు మరి ఈ ప్రాంతానికి విచ్చేసినందుకు ముందుగా శ్రీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అత్యధిక మెజార్టీతో మరి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా 11వ వార్డు ఎంపీ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, దాదాపుగా 2138 ఓట్ల పైచిలకు తెనాలి పట్టణంలోనే 40 వార్డుల్లో అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. మరి చంద్రబాబు గారి నాయకత్వం అనుభవం కావాలన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని మరి ఎక్కువగా ప్రేమించిన వారు, ఎక్కువగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీని కూటమిని గెలిపించడం జరిగింది. తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఐతానగర్ శ్రీ పొట్టి శ్రీరాములు కమ్యూనిటీ హాల్లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఐకమత్యంగా మెలుగుతున్న మాలా మాదిగలను వర్గీకరణ పేరుతో విడదీయటం అన్యాయమని మాల మహానాడు జేఏసీ నేతలు సీనియర్ కౌన్సిల్ హైకోర్టు అడ్వకేట్ బి శశిభూషణ్, కారుమంచి రవికుమార్, పంతగాని రమేష్, దాసరి చెన్నకేశవులు, పొందుగల చైతన్య ప్రసంగించారు. కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేస్తే తగిన మూల్యం చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో దళితులు ఉద్యమకారులుగా కాకుండా రాజకీయ నాయకులుగా ఉద్భవిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో తొలుత పిల్లి విద్యాసాగర్, గడ్డేటి సుందర్ సునీల్ సభాధ్యక్షత వహించారు. తెనాలిలో ఐతానగర్ నుండి అత్యధిక ఓటింగ్ కలిగినటువంటి మాల కమ్యూనిటీ అంటే దాదాపు 42 లక్షల ఓట్లు కలిగిన మాల కమ్యూనిటీ ఒక రాజకీయ శక్తిగా మారాలి. రాజకీయ శక్తిగా మారితేనే రాజ్యాంగ ఫలాలు మన ఇళ్ళకి మన కుటుంబాలకు చేరతాయి. సామాన్యుడు చట్టసభలకు వెళితేనే
రాజ్యాంగ ఫలాలు పేదవాడికి అందుతాయి. అప్పటి వరకు ఏమీ జరగదు. 2014లో చంద్రబాబుని, 19లో జగన్మోహన్ రెడ్డిని, మళ్ళీ ఆయన కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కించాం. ఇలా వాడిని మార్చి వీడిని మార్చి వాడిని ఎక్కించడం మానేసి మనం గద్దెనెక్కడానికి ఈరోజే ఈ క్షణాల నుండే ఒక రాజకీయ ఉద్యమం నిర్మించాలని చెప్పేసి గ్లోబల్ లిబరేషన్ పార్టీ పిలుపునిస్తుంది. కార్యక్రమంలో బండికల్ల బుల్లయ్య, బొనిగల ప్రదీప్, కంచెల కోటేశ్వరరావు, అక్కిదాస్ కిరణ్ కుమార్, కనపతి అబ్రహం లింకన్, కారుమంచి సునీల్ సందీప్, గోవాతోటి మనోజ్, ఎండ్రపాటి అశోక్ కుమార్, వేము సమత, కారుమంచి భానుప్రకాష్, కంచెల అజయ్ కుమార్, మదిర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో అనేక ఉద్యమాలు కార్యాచరణ ప్రకటిస్తున్న క్రమంలో ఈ రోజున మేధావులు ఇది అలాగే ఐతానగర్ ఇక్కడ నుంచి ఎక్కడైతే ఉద్యమం మొదలుపెట్టిందో ఇక్కడ ఐతానగర్లో ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయడం కోసం ఎక్కడైతే మాలలు అలాగే ఉద్యోగాల విషయంలో కానీ అలాగే ఏదైతే రాజకీయ విషయంలో వెనకబడతా ఉన్నారు వీటిని పరీక్షించే విషయం ఏదైతే వర్గీకరణని వ్యతిరేకిస్తూ పాటు ఏదైతే ఎస్సీ ఉద్యోగులు ఏదైతే రాజకీయ నాయకులు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందుల్ని ఇక్కడ నుంచి ఏ విధంగా మనం సమస్య పరిష్కారం చేయ విధానాన్ని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అంశం మీద చర్చ చేయడం జరుగుతుంది. అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎవడైనా ఏ నాయకుడైనా మా మాలల జోలికి వస్తే ఖచ్చితంగా మీ బుద్ధి చెబుతామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ అనే అంశంపై రాజ్యాంగబద్ధమైన హక్కులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధర్మిల ఉత్పన్నమయ్యే పరిస్థితులు, రాజ్యాంగం పౌరుడు కల్పిస్తున్న హక్కులు వాటి కాపాడుకోవడం కొరకు మరియు రాజకీయ చట్టపరమైన చైతన్యం ప్రజల్లో తీసుకురావడానికి అలాగే ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగం ప్రకారంగా సాధ్యమేనా కాదా అనే అంశంపై ఉద్యోగస్తులు మరియు ప్రజాస్వామ్యవాదులు వారి మధ్య ఒక సమర్థవంతమైన చర్చ చేపట్టాలని తద్వారా ప్రజలు ఈ జడ్జిమెంట్ని అర్థం చేసుకొని తమ హక్కులను కాపాడుకోవడానికి ఈ మీటింగ్ ఒక సాధనంగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఊపిరితిత్తుల వ్యాధి శస్త్రచికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు అందజేశారు. మండలంలోని చావవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స హైదరాబాద్లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగళూరులో శస్త్రచికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందజేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు చాలా మందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకుని వాళ్ళకి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న చికిత్సలు, మేజర్ చికిత్సలు వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే ప్రాణాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే విధంగా ఒక ప్రయత్నం చాలా గొప్పగా చేశాం ఆ రోజుల్లో. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పక్కదో పోయి పేద ప్రజలకి ఆదుకునే సమయం అప్పుడు ప్రభుత్వం నుంచి మనం ఆదుకోలేకపోతే చాలా ఇబ్బందిగా ఉండింది. ఎన్నుకోబడ్డ 2 నెలలు కూడా చాలామంది పాపం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించి ఒక ధైర్యం కల్పించి ఒక భరోసా కల్పించే మనస్తత్వం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మన క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన
కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు పాపం. ఎంతో కష్టపడి బతికించుకోవాలి, కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మేము అందరం కూడా కలిసి దోహదపడే విధంగా ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. చాలా పారదర్శకంగా నిజాయితీగా పాపం పేద కుటుంబాలు ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేరో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయాన్ని అందించి పూర్తి మనసుతోటి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనోహర్ సార్కి వందనాలు సార్. నా పిల్లాడికి సీరియస్ అండి. 3 నెలల మెట్టి తిరుగుతున్నాను సార్. 3 నెలల మెట్టి తిరుగుతుంటే ఇప్పుడు పనే సార్. నా పిల్లాడు ప్రాణాలు కాపాడారు సార్. నేను అయితే నేనేం చెప్పుకోలేను. సీరియస్గా అండి ఆక్సిజన్ పెట్టుకుని ఇంట్లో దగ్గుతున్నాడు. ఆ అబ్బాయి చూసి మేము నిద్రపోవట్లేదు, అన్నం తింటలేదు, నేను నిద్రపోలేదు, భోజనం చేయట్లేదు, ఒకటే తిరుగుతున్నాం సార్. ఇట్లాంటి మంది ఎంతోమంది ఉన్నారు సార్. అంతమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్. D3 శారదా సర్వీస్ సొసైటీ డాక్టర్ డి శారద ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే వైద్య శిబిరాన్ని బురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి వివిధ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు తరలిరాగా వచ్చిన వారందరికీ షుగర్, బీపీ, BMI పరీక్షలతో పాటు అవసరమైన వారికి ECG, ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. వారు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు. ఆహారంలో మార్పులు ఎలా తీసుకోవాలి, మనిషి మంచి ఆరోగ్యంగా జీవించాలంటే వ్యాయామం మరియు ఆహారం, బరువు తగ్గుట ఇవన్నీ పాటించాలని, మందుల వాడకం పూర్తిగా తగ్గించుకోవటం వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని డాక్టర్ శారద తెలిపారు. సుమారు 200 మంది ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకున్నారు. అంటే మనం చిన్నప్పటి నుంచి వరన్నం తిని ఉన్నాము, అందరం కూడా రైస్ ఈటర్స్మే. అలాగా మన ఎంజైమ్స్ కానీ లోపల ఉన్న రిసెప్టార్స్ కానీ అన్నీ కూడా అలవాటు అయిపోయినాయి. ఆ సిస్టమ్ అలవాటు అయిపోయిన దాన్ని సడన్గా వీళ్ళు కంప్లీట్గా రైస్ మానేయటము, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పిచ్చిగా చేసేయటము, ఆ యూట్యూబ్లో చూసి చేయటం చేస్తున్నారండి. దయచేసి అలా చెయ్యొద్దు. దానికి కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, అవే మనం పాటించాలి. దట్టు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎక్కువ అలా చేయకూడదు. అంటే మేము అసలు తినకూడదా అని అంటే తినాలి. మీకు ఒక చిన్న పాయింట్ చెప్తానండి. ఇది మేము దాదాపు 10 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న పాయింట్. సింపుల్గా 4 ముక్కల్లో మీకు చెప్తున్నాను. ఏ ఫుడ్ తిన్నా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఫుడ్ తిన్నా సరే గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి. దాన్ని GI ఇండెక్స్ అని అంటాం. ఆ GI ఇండెక్స్ కనుక తక్కువైతే మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా రోగాలని రావు. అలానే మనం ఎవరు కూడా ICUలోకి వెళ్ళక్కర్లేదు, వెంటిలేటర్ మీదకి వెళ్ళక్కర్లేదు. ఆ GI ఇండెక్స్ అనేది మీరు నెట్లో గూగుల్లో కనుక టైప్ చేస్తే ఎనీ ఫుడ్, ఇప్పుడు మీరు గ్రేప్స్ తిన్నారు, GI ఇండెక్స్ ఆఫ్ గ్రేప్స్ అని కొట్టండి. అలాగే పానకం తాగారు, అది కొట్టండి. అలాగే రైస్ తిన్నారు, ఉప్మా రవ్వతోటి తిన్నారు, దాని GI ఇండెక్స్, యాపిల్ GI ఇండెక్స్ అని ఉంటే దానిలో మీకు నంబర్ వస్తుంది. ఆ నెంబర్లో తక్కువ ఉన్నవి అంటే 10, 20, 30, 50కి బిలో ఉన్నదాన్ని మీరు ఎంచుకోండి. నేను అన్నం తినకుండా ఉండలేను, నేను ఒక గిద్దెడు అన్నం తినేదాన్ని, ఈ గిద్దెడు అన్నంతో పాటుగా పీచు పదార్థం ఉన్నది యాడ్ చేయండి. అందుకని వెనకటాళ్ళు అన్నము, ఒక ఆకుకూర పప్పు, ఒక బెండకాయ పులుసు తిని ఎండలో పనిచేసినా సరే వాళ్ళకి రాలేదు ఈ జబ్బులు. మనం అలా కాదు, ఫుల్గా అన్నీ తినేసి మళ్ళీ చెమటలు గక్కి ఏసీ వేసుకుని పడుకుని యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం. అక్కడే వచ్చింది జబ్బు. ఆ జబ్బు అంతా ఎక్కడొచ్చింది? మనం తినే ప్లేట్లో, మనం ఉండే లైఫ్ స్టైల్లో మార్పుల మూలాన వచ్చిందమ్మా. అందుకని తప్పనిసరిగా ఇది చూసిన వాళ్ళు ఆ పద్ధతి మార్చుకోండి. ఇవాళ మీకు నేను చెప్పిన ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు కూడా కన్వే చేయండి. GI ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ తక్కువ GI ఇండెక్స్ ఉన్నది తినండి. వరద బాధితులకు సహాయం అందించిన సభ్యులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సత్కరించారు. ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన లంక గ్రామాలకు చెందిన 1250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్ పంపిణీకి సుమారు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన
మానవతా సభ్యులను ఈ రోజు జరిగిన మానవతా సర్వసభ్య సమావేశంలో మెమెంటోస్తో సత్కరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సంస్థకి కమ్యూనిటీ హాల్ నిర్మించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. చదువులకి వాడు ఉద్యోగానికి బయలుదేరుతారు. యాక్చువల్గా ఆడవాళ్ళంటే ఇంట్లో పనిచేసి పిల్లలు చూసుకోవడం, వంట వండుకోవడం, భర్త చెప్పి ఈ చేస్తే చాలు అసలు వాడు. అయినా కూడా వాళ్ళు ఏదో పని చేసుకుంటామండి. మగవాళ్ళ పరిస్థితి బ్యాడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లాగా అయిపోయింది పరిస్థితి. మనం లేడీస్కి ఎంపవర్మెంట్ కోసం అది కృషి చేద్దాం. మహిళా మండలి బిల్డింగ్ గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో మనం కొన్ని ఏర్పాట్లు చేసి మనకు కూడా మానవతా తరపున కొన్ని ఏమన్నా మనకి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏమైనా కావాలన్నా మంచి చెడు నేర్పి ట్రైనింగ్ ఇవ్వడం మంచి ఏదో కొన్ని సిస్టమ్స్ మనం డెవలప్ చేస్తే బాగుంటుందని. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మంచి వేదిక ఉంటే దాతలు ముందుకు వస్తారని తెలిపారు. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏర్పడిన వరదలకి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు సుమారు 14 లంక గ్రామాలకి మానవతా సభ్యులు ఇచ్చిన కంట్రిబ్యూషన్తో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన గ్రాసరీస్ని, దుప్పట్లని, టవల్స్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈరోజు సహాయం చేసిన మానవతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా సభ నిర్వహించాము. మంచి ప్లాట్ఫామ్ కనుక దొరికితే దాతలు ముందుకు వస్తారు. ఎంత దాతృత్వాన్ని చూంచడానికి, సహాయం చేయడానికి ముందుకుంటారనే దానికి మేము ఒక మంచి ఉదాహరణగా తీసుకున్నాము. ఒక 2-3 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు మేము పోగు చేయగలిగాము, ఇవ్వగలిగాము. కాబట్టి ఈ వరద బాధితులకి ఒక మంచి కుటుంబాలకి 1250 కుటుంబాలకి మేము సహాయం చేయడానికి సహకరించిన మా మానవతా సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి మాట్లాడుతూ మానవతా తరపున హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మెంబర్షిప్స్ పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కోరపటి రవీంద్రనాథ్, కళ్యాణి దంపతులు ఇంటర్మీడియట్ చదువుతున్న తుళ్లూరు తేజస్వికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అన్నాబత్తుని శ్రీధర్ డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న వలవరపు జనార్దన్ రావుకి 12,000 ఆర్థిక సహాయం మానవతా ద్వారా అందజేశారు. కార్యక్రమంలో పి వెంకట్, పర్మి వాసు, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, వెంపటి సత్యనారాయణ, ఎం రవీంద్రనాథ్, వై రోహిణి మానవతా సభ్యులు పాల్గొన్నారు. గత నెల సెప్టెంబర్ 1, 2, 3, 4, 5 తారీఖులో మన పరిసర ప్రాంతాలైన లంక గ్రామాల్లో వచ్చిన విపరీత వరదకి ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు. వాళ్ళ ఇబ్బందులకు మా మానవతా తరపున చిరు సహాయం చేయాలని తలంపుతో మేము ఒక నిర్ణయం తీసుకుని మా గ్రూపులో ఫార్వర్డ్ చేయగానే 1-2-3 డేస్లోనే సుమారు 5 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలతో మేము లంక గ్రామాలకు వెళ్ళి మా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు ఆదేశాల మేరకు, అట్లానే రామచంద్ర గారు మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు లంక గ్రామాల్లో స్వయంగా మేము ఒక టీముగా ఏర్పడి వెంకట గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు అట్లానే కొంతమంది టీమ్గా ఏర్పడి అక్కడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తర్వాతే ఒక నిర్ణయానికి వద్దామని మేము చెప్తే అది మంచి ఆలోచన అని మా రీజనల్ చైర్మన్ గారు చెప్పడంతో ఆ గ్రామాల్లో ఒక 5 రోజులు పర్యటన చేశాము. ఏ గ్రామం అయితే ఎక్కువగా ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో, నిజంగా ఎవరికైతే మనం ఇచ్చేది ప్రతి రూపాయి లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనతో మేము ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లబ్ధిదారులని వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేసి ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి సరుకులు సుమారు 700 రూపాయలు విలువ చేసి సరుకులు ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆవుల మురళీకృష్ణ యాదవ్ సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. గత నెల 31వ తేదీన ఉద్యోగ విరమణ చేయగా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో తెనాలిలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మురళీకృష్ణ యాదవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. దాంతో ఆ స్ఫూర్తితోనే అన్నయ్య ఎన్టీ రామారావు గారు నాకు ఇవ్వటం, యంగ్ ఏజ్లోనే నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. వచ్చినప్పుడు నాకు చెప్పిన మాటలు ఏంటంటే, నీకంతా ఫ్రెష్గా పెట్టుకో, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, నీకు పాత ప్రభుత్వం వాళ్ళని కంటిన్యూ చేస్తే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. పోలీస్ కానీ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉద్యోగస్తుల యొక్క ప్రభావం చాలా ఉంటుంది.
జాగ్రత్తగా. ఆయన 5 ఏళ్ళు ఇక్కడే ఉండడానికి కారణం ఏంటంటే అదే కారణం. నేను అంటే ఐ క్రాస్డ్ ఆల్ దీస్ లెవెల్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ విద్యార్థి రాజకీయాల నుంచి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తిని కాబట్టి ఎవరు ఎట్లా ఉంటారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మనం ప్రభుత్వం లేనప్పుడు ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారు అనేది కూడా నేను చూసాను. చాలా సందర్భాల్లో మా కార్యకర్తలు చెప్తూ ఉంటాను, వెన్ యూ లాస్ ద పవర్ ఈవెన్ ఎ కానిస్టేబుల్ విల్ నాట్ సీ యూ అని చెప్తూ ఉంటాను. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు అని చెప్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఉందని చెప్పి అహంకార పూర్తితో ఉండద్దు. మన ప్రవర్తనలో కానీ మన విధానంలో కానీ ఒకేలాగా ఉంటుంది. అదేవిధంగా మురళీకృష్ణ గారితో ఉన్న సాంగత్యం ఎలా ఉండేదంటే ఒక ఫ్రెండ్లీగా నడిచిపోయింది. ఆ తర్వాత మేము ఓడిపోయాం. ఓ 10 years చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా నాకు ఏదైనా అవసరమై ఫోన్ చేస్తే రెస్పాన్స్ నేను అధికారం ఉన్నప్పుడు ఎట్లా ఉండేదో అంతకంటే ఎక్కువ ఉండేది. మరి నేను ఎక్కడైనా బాధపడతాను, నేను ఎక్కడైనా నన్ను ఇగ్నోర్ చేశాడు అధికారంలో లేకపోతే అని అనుకునే భావనకి చోటీకుండా నడిచినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి మురళీకృష్ణ. ఆ రకంగానే మళ్ళీ 2019 to 24 ఆయన ఎస్సీగా రావటం వచ్చిన తర్వాత కూడా నేను చాలా రేర్గా ఫోన్ చేస్తూ ఉంటాను. వీళ్ళందరూ గవర్నమెంట్స్లో ఎక్కడ కూడా పెద్ద ఎనిమిటీ ఉండేది కాదు. ఫస్ట్ టైం ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదు. ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనకు కూడా ఆ ఇంటి కాకి ఇంటి మీద వాలకూడదు అనే స్థితికి వచ్చారు అందరు కార్యకర్తలు. నేను ఏదైనా పని చెప్తే అంతే రెస్పాన్సిబుల్గా తీసుకొని ఏదైనా అంటే ఎమ్మటే ఏ వస్తాడు, అక్కడ ఏమిటో చూసుకుంటాడు. నేను చెప్పిన పనిని ఆల్మోస్ట్ అంత ఫాస్ట్గా చేసినటువంటి ఆఫీసర్ని నేను మురళీకృష్ణ ఒకటే చూశాను. మరి ఈరోజు ఇంత మంది అభిమానుల మధ్య తన రిటైర్మెంట్ ఫంక్షన్ని, ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఉద్యోగి, ఏ ఉద్యోగి అయినా సరే తప్పకుండా రిటైర్ అవ్వాలి, విరమించాలి ఉద్యోగాన్ని. ఇట్స్ నాట్ ఎ రిటైర్మెంట్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఒక పార్ట్ని ఎవేగాడు. ది రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అ రియల్ లైఫ్. కార్యక్రమంలో గుంటూరు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ డాక్టర్ పత్తిపాటి విజయ్ కుమార్, తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ నాయకులు, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధ్యక్షులు ఎన్ రాజశేఖర్, సెక్రటరీ మోటుపల్లి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగోతు అర్లయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరుచూరి పవన్ కుమార్, గుంటూరు జిల్లా కార్యదర్శి నార్ని శివరామకృష్ణ ప్రసాద్ మరియు గుంటూరు జిల్లా అన్ని డివిజన్ల తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘ సభ్యులు మరియు విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, మురళీకృష్ణ యాదవ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతగా అభిమానించే వ్యక్తిగా ఓకే సార్. వంద మంది పాజిటివ్ చెప్తే 2-3 కన్నా గ్యారంటీగా ఇందులో నెగిటివ్స్ కనిపించే ఉంటారు. సో మనం చూసేది, ఎందుకంటే మనకి చదువుకున్న రోజుల్లో మా గురువు గారు చెప్తుండేవాడు, మాస్టర్, ఎవరికైనా సరే ఎదుటి మనిషిని బట్టి మాట్లాడేవాడు గొప్పవాడు రా బాబు, నీకున్న తెలివితేటలు కాదు గొప్పవి, ఎదుటి మనిషి యొక్క స్థాయి తెలుసుకొని మాట్లాడటం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. అది చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళిపోయి నేనేదో మ్యాథ్స్ ప్రొఫెసర్ అని చెప్పేసి వాడు ఏదో మ్యాథ్స్లో చిన్న డౌట్ అడిగితే నేను ఎంఎస్సి స్టాండర్డ్లో వాడికి చెప్పాను అనుకోండి, వాడికి ఏం అర్థం కాదు. నీ తెలివితేటలు చాలా ఎక్కువే, కానీ వాడి తెలివితేటలు ఏంటి, వాడు 2వ తరగతి 3వ తరగతి చదువుతుంటాడు, వాడి స్థాయికి వెళ్ళి మనం చెప్పగలిగితే వాడు హ్యాపీగా మనం అర్థం చేసుకుంటాడు. సో అట్లా మన గురించి మనం తెలుసుకోవడం అంటే ఎదుటి వాళ్ళ యొక్క స్థాయి, నేచరు, దాన్ని బట్టే మన నేచర్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనం మనలాగే ఉంటాం. ఇప్పుడు 10 మంది నచ్చుతుంది అంటే ఆ 10 మంది మంచివాళ్ళు, మన చుట్టుపక్కల అంతా మంచివాడు కాబట్టి మనల్ని మంచిగా చూశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడే సార్ చెప్పినట్టు, రాజా గారు చెప్పినట్టు, ఇదంతా మన యొక్క ఏదైనా ఒక విలువ అనేది ఎప్పుడు మనం కూర్చునే కుర్చీకో
మన చేతిలో పవర్కో దానికే ఎక్కువ ఉంటుంది. ఒక మనిషిగా మురళీకృష్ణ అంటే చాలా సర్వసాధారణ వ్యక్తి, అందరిలాగే. మనం రోడ్డు మీద ఇప్పుడు మన భారతదేశంలో ఒక మనిషి అవ్వచ్చు, కానీ ఆ పక్కన ఒక ఎస్సీఓ సిఇఓ ఉంటే వాడికంటూ కొన్ని అధికారాలు వస్తాయి, దాని నుంచి అతని విలువలు అనేది చాలా పెరుగుతూ ఉంటాయి. సో ఆ వాల్యూని బట్టే మనకి ఇచ్చే గౌరవాలు కానీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ నా సంతకానికి ఎప్పుడైతే పవర్ పోయిందో మనల్ని కలిసేవాళ్ళు కానీ మనల్ని అడిగేవాళ్ళు కానీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మురళీకృష్ణ యాదవ్ గారి గురించి చెప్పాలంటే ఆయనలో నాకు ఏ సమస్య వచ్చి నేను టెన్షన్ పడతాను. అసలు ఆయనలో టెన్షన్ అనేది ఉండదు. ఏముందమ్మా చూసుకుందాం, జరగని చేసేద్దాం, చాలా లైట్గా తీసుకుంటాడు. ఎందుకంటే అది కావాలి ఎలక్షన్ డిపార్ట్మెంట్కి. అంత చక్కగా ఆయన సమస్యలు అధిగమించాడు. ఇప్పుడు మన సోదరుడు ప్రసాద్ చెప్పాడు, నేను ఈరోజు ట్రాన్స్ఫర్లో సక్సెస్ఫుల్గా ఇచ్చానంటే అది ఆయన ఇచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే నేను వచ్చి 4 రోజులు అయింది ఇక్కడికి, 4 రోజులు కూడా కాదు, 29 రోజులు అయింది. వచ్చిన 10 రోజులు వరదలు వాగు మొత్తం అసలు విజయవాడ చుట్టూ తిరగడం జరిపోయింది. తర్వాత ఈ అతి కొద్ది కాలంలోనే ఆయన ఇచ్చిన స్ఫూర్తితో 4-5 సార్లు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన గైడెన్స్తోనే ఈ ట్రాన్స్ఫర్స్ సక్సెస్ఫుల్గా చేశాను అనుకుంటున్నాను. దానికి ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన భావి జీవితం సక్సెస్ఫుల్గా కలగాలని ఉండాలని కోరుకుంటూ, ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో దేవుడు ఆయన కలుగజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగునాడు కార్మిక సోదరులందరికీ ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ జేఏసీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద 6 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదవీ విరమణ పొందిన రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్కు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.